పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఇది అమెరికాలోని కొంతమంది ఆరోపణ. ఇరాన్ వాణిజ్యం కోసం తన దేశం నుంచి 6 మార్గాలను అది ఓపెన్ చేయడమే ఇందుకు కారణం. ఇరాన్ ఆర్థికంగా దెబ్బకొట్టడానికి అమెరికా అన్ని దారులు మూసేస్తే పాక్ ఎందుకు ఇలా చేసింది? ఇది డబుల్ గేమ్ ఆడటమే కదా అంటారు కొందరు. కానీ అసలు పాకిస్తాన్కు అంత సీన్ లేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇరాన్ చేసిన ఓ దాడి దెబ్బకే పాక్ దారులు తెరుచుకున్నాయి. అదెలానో ఈ స్టోరీలో చూద్దాం. పాక్ టెర్రర్ క్యాంపులపై బాంబు పడింది. దెబ్బకి ఇరాన్కి దారిని పాక్ తెరిచింది. పాకిస్తాన్ పని ఇత్తడి మూకుడులో మెత్తటి పకోడీ. ఎడాపెడా వాయించి పడేస్తోన్న అమెరికా, ఇరాన్. డబుల్ గేమ్ ఆడుతోంది పాక్ అంటూ డౌట్స్ అనవసరం. పాకిస్తాన్కి అంత సీన్ లేదు. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. పైకి 2 దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు కనిపిస్తున్నా దానిపై 2 రకాల దెబ్బలు పడుతున్నాయి. ఎందుకంటే పదే పదే పాకిస్తాన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటూ బిల్డప్ ఇస్తున్నా రీసెంట్ గా ఇరాన్ పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై భారీగా దాడి చేసింది. ఇది పాకిస్తాన్కి మింగుడు పడని పరిణామం. ఇరాన్ ఎక్కడా ఇది పాక్ పై దాడిగా చెప్పలేదు. తమ రస్క్ ఏరియాలో సిస్టాన్, బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేసినట్లు ప్రకటించింది. ఓవైపు అంతర్జాతీయంగా తాము పెద్ద పీస్ మేకర్లా బిల్డప్ ఇస్తుంటే తమ దేశంపైనే ఈ దాడులేంటని పాకిస్తాన్ లోపల రగిలిపోతుంది. కానీ పైకి ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు, ఈ బాంబుల దెబ్బకే తాజాగా ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల కోసం పాకిస్తాన్ 6 మార్గాలను ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. అంటే బాంబు పడింది, ద్వారం తెరుచుకున్నది అన్నట్లే కదా. అయితే ఇదే సమయంలో ఈ చర్యపై అమెరికాకి కోపం రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాక్ది. ఎందుకంటే ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలను నీరుగార్చడమే అని కొందరు ఆరోపిస్తున్నారు. ఇది పాకిస్తాన్ డబుల్ గేమ్కి నిదర్శనం అంటున్నారు. హర్ముజ్ జలసంధి మీదుగా ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని దిగ్బంధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్. వీలైనంత ఆర్థికంగా ఇరాన్ని బిగదీస్తే ఆ దేశానికి ధనం అందదనేది ఇందులోని వ్యూహం. దీనికి ట్రంప్ మ్యాక్సిమం ఎకనామిక్ ప్రెజర్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. మరి ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఇరాన్తో వాణిజ్యం కోసం తమ గగనతల భూతల మార్గాలను వాడుకోండి అని చెప్పడం ఖచ్చితంగా ఆంక్షలకు తూట్లు పొడవడమే. అందుకే ఈ నిర్ణయంపై ట్రంప్కి ఠారెత్తకుండా పాకిస్తాన్ మరో సన్నాయి నొక్కుడు నొక్కాలి. కనీసం ఇతర దేశాలకు కవరింగ్ కోసమైనా మరో డ్రామా ఆడాలి. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు మధ్యవర్తి కాదు, అడకత్తరిలో పోకచెక్క. అటు అమెరికా, ఇటు ఇరాన్ 2 తమ అవసరాల కోసం మాత్రమే పాక్ని వాడుకుంటున్నాయి. అయితే పాక్ కూడా గోతికాడ నక్కలాగా తన ఆర్థిక కష్టాలు తీర్చుకునేందుకు ఈ పరిణామాలను వాడుకుంటోంది. కానీ పాక్ పాలకుల దౌర్భాగ్యం ఏంటంటే వాటిలో ఒక్కటి కూడా సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు.